ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్లో సర్ ఆర్థర్ కాటన్ 222వ జయంతి సందర్భంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా ఏలూరు ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిలకపాటి దేవప్రకాష్ పాల్గొని కాటన్ ద్వారా ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను కరువు రహితంగా చేశారని కొనియాడారు. చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో 2 ప్రధాన సహాయకులతో ఆనకట్టతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కాలువలను తవ్వి ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు తాగునీరు అందించి అపర భగీరథుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిన వ్యక్తి కాటన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్స్ ఫెడరేషన్ కన్వీనర్ దేవరకొండ వెంకటేశ్వర్లు, ఎన్జీఓ సంఘ కార్యదర్శి ఎన్ రామారావు, సహాధ్యక్షులు నోరి శ్రీనివాస్, డిఈ పి సీతారాం, జేఈ లాజర్బాబు మరియు ఇంజనీర్లు, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు. తాగునీరు అందుందంటే తర్వాత కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజ్ కట్టడానికి కానీ నాగార్జున సాగర్ అమర్ రహే సర్ ఆర్థర్ కాటన్, అమర్ రహే సర్ ఆర్థర్ కాటన్. తర్వాత రేపు మాకు సతీష్ ఓకే క్యాప్టెన్ సతీష్ ఇప్పట్లేదు సోడగిరి గారు ఆయన నడిపిస్తారు. మధు గారు ఓకే అందరూ వస్తుంది జూలై ఉండదు. అవును వేసారమ్మా అందరూ చేయాల్సినవి సోషల్ మీడియాలో బాగా కనిపించాలి. అమర్ రహే సర్ ఆర్థర్ కాటన్, సర్ ఆర్థర్ కాటన్, అమర్ రహే సర్ ఆర్థర్ కాటన్. అందరినీ కవర్ చేయాలి, నన్ను ఒక్కడే కాదు, ఇప్పుడు కాదు నేను మాట్లాడాడు. 15వ తారీఖున మరి గత 15 సంవత్సరాల నుంచి ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్లో మా ఇంజనీర్స్ అందరూ ఎన్జిఓస్ అందరం కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. సర్ ఆర్థర్ కాటన్ గారి గురించి మరి ఈ జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా అటు తూర్పుగోదావరి జిల్లాలో తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే మరి కనీసం స్వాతంత్ర సమరయోధులకు కానీ లేకపోతే దేశ నాయకులకు లేని విగ్రహాలు సర్ ఆర్థర్ కాటన్ గారి విగ్రహాలు ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో మారుమూల ప్రదేశం వెళ్ళినా కూడా తారసపడతాయంటే ఆయన చేసిన సేవలు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు 150 సంవత్సరాల క్రితం మరి క్షామంగా ఉన్నప్పుడు, కరువు ప్రాంతంగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలు ఏంటంటే ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్టను నిర్మిస్తే ఆ ఆనకట్ట ద్వారా 2 జిల్లాలకి సస్యశ్యామలంగా చేయడానికి అవకాశం ఉంటుంది. సాగునీరు తాగునీరు అందించవచ్చు. ప్రజలందరూ కూడా మరి చాలా సంతోషంగా ఉంటారని చెప్పి ఆయన చేసిన ఆలోచనలు రూపశిల్పిగా మరి ఇవాళ ప్రతి గింజ, ప్రతి బియ్యపు గింజ మీద ఆయన పేరు ఉంటుందంటే అది మేమందరం కూడా గోదావరి వాసులుగా మేమందరం చాలా ఆయనకు రుణపడి ఉంటాం. ఆ బాధ్యతని తీసుకుని మేము ప్రతి సంవత్సరం సర్ ఆర్థర్ కాటన్ గారి జయంతిని మరి జరుపుకుంటూ ఉన్నాం. ఆయన ఎన్నో శ్రమలు కూర్చి గుర్రం మీద తిరిగి అప్పుడు మనకి వాహనాలు అన్నీ లేకపోయినా సరే ఎంతో సంక్షోభంలో ఉన్న మన ఉభయ గోదావరి జిల్లాలని చక్కగా సస్యశ్యామలం చేయడానికి గుర్రం మీద తిరిగి ఎంతో శ్రమించి మంచి మంచి ఆనకట్టలు కట్టి మనందరికీ క్షేమం తీర్చి చక్కగా మంచి బాటలు నడిపించినందుకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సర్ ఆర్థర్ కాటన్ గారి 222వ జయంతి సందర్భంగా ఇంజనీర్స్తో పాటు అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులతో పాటు యావత్ ప్రజాధికారం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున కాటన్ గారి గురించి ప్రతిరోజు కూడా పరిశోధన చేయొచ్చు. ఈ మధ్యకాలంలో మా పరిశోధనలో అంటే వారి పైన రాయబడిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలని పరిశీలన చేసిన తర్వాత మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఆ రోజున కాటన్ బ్యారేజ్ అనేది దాని యొక్క కట్టడం అనేది నల్లేరు మీద నడకలాగా కొనసాగలేదు. సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా ఇంగ్లాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చెప్పినప్పుడు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఇంగ్లాండ్కి విమర్శల రూపంలో ఉత్తరాల రూపంలో వెళ్ళడం జరిగింది. దాని మీద మళ్ళా వాళ్ళు విచారణ చేసి రిపోర్టులు తెప్పించుకుని చేసినందువల్ల 2 సంవత్సరాలు లేట్ అయింది.
1847 అంటే మన స్వతంత్రం రావడానికి 100 సంవత్సరాలకు మునిపే ప్రారంభించిన ఈ కట్టడం అనేది 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యింది. ఆ రోజున ఏ విధంగా మోటివేషన్ చేశారో ఈ రోజున్న ఇంజనీర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున ఆ సైట్ ఆఫ్ వర్క్ అంటే ఎక్కడైతే పని జరుగుతుందో ఆ పని ప్రాంతానికి 5 గంటలకే కాటన్ గారు చేరుకుని 1 గంట సమయం పాటు అక్కడ ఉన్న ముఖ్య ఇంజనీర్లకి అదేవిధంగా సూపర్వైజర్స్కి అందరికి కూడా మోటివేషన్ క్లాస్ చెప్పేసేసి అదేవిధంగా వాళ్ళకి ఈరోజు ఏ పనులు చేయాలి ఎలా చేయాలని చెప్పేసేసి మళ్ళీ 6 గంటలకల్లా ఎవరైతే వందలాది మంది పనివారు వచ్చారో ఆ పనివారి అందరినీ కూడా ఒక చోట క్రోడీకరించి సమీకరించి వారికి ఒక 10 నిమిషాల సేపు ఈ రోజున మీరు చేసే పని తరతరాలు నిలుస్తుంది. ఈరోజు మీరు పని వాళ్ళ ఉండొచ్చు, ఇక్కడ నేను దీనికి నిర్మాణకర్తగా ఉండొచ్చు, కానీ మీరు తరతరాలు కూడా వందలాది సంవత్సరాలు చరిత్రలో ఎవరైతే భోజనం చేస్తారో ఆ భోజనం చేసేటప్పుడు మిమ్మల్ని కూడా తెలుసుకుంటారని చెప్పేసి వారు ఆ విధంగా మోటివేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాటన్ గారి గురించి ప్రజానికం కానీ ఇంజనీర్స్ కానివ్వండి తెలుసుకోవాల్సింది ఏంటంటే కృతజ్ఞత అభినందన కూడా ఉండాల్సిన అవసరం ఉంది. జనరల్గా అందరూ కూడా ఆయన స్ఫూర్తిని మార్గదర్శనం తీసుకుంటారు. కాబట్టి ఇటువంటి బహుమతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్దలు అదేవిధంగా ప్రముఖ ఎన్జీఓ నాయకులు చోడగిరి శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు జయప్రకాష్ గారికి ఇక్కడికి విచ్చేసిన